ఓకేనా. డిఫరెంట్ అంటారు. నమస్కారం. ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆదేశాలు, ప్రకాశం జిల్లా వారి ఆదేశాల మేరకు మాకు ఈ డ్రగ్స్ ఇతర సబ్ అఫెన్సెస్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో నిన్న చేమకుర్తి సబ్ స్టేషన్ సిబ్బందికి సిఐ గారు వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు నిన్న చేమకుర్తి టౌన్లో ఈ గంజాయి నేరాల గురించి దాడి చేయగా ఒక యధిష్ఠిర్ అని ఒక ఒరిస్సాకు చెందిన వ్యక్తి ఇక్కడ గత 8 నెలల నుంచి పనిచేస్తున్నాడు. అతని వద్ద 2 కిలోల 220 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయిని అతని దగ్గరనే తీసుకోవడానికి వచ్చాడు. ఒక వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ గోలం ముండాల్ అని ఇక్కడ ఉంటాడు. అతను సమతానగర్ ఒంగోలులో ఉంటాడు. ఈజ్ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. సో అతని దగ్గర ఈ గంజాయి కొట్టేదానికి అతను వస్తే ఇద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారించడం జరిగింది. ఈ యధిష్ఠర్ అనే వ్యక్తి గత 8 నెలలుగా ఇక్కడ చేమకుర్తిలోనే ఈ సెలూన్లో పనిచేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో వాళ్ళ రాష్ట్రానికి పోయేస్తూ ఉంటాడు. అతని సెలూన్లోనే ఈ గోలం ముండల్ అనే అతనికి పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని గంజాయి వ్యాపారం చేసి లోకల్గా సేల్ చేసే నిమిత్తం ఈ యధిష్ఠర్ అనే వ్యక్తి ఒరిస్సాలోని గంజాంలో ఉంటాడు. అతను అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజ్ ఏంటది, కుల్బానీ ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి ఈ గంజాయిని తీసుకొచ్చి ఇతను ట్రైన్కి రావడం జరిగింది. 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వచ్చి అతన్ని కాంటాక్ట్ చేసి పిలిపించుకున్నాడు. ఇంకా సేమ్ ఇద్దరు ఉన్నప్పుడు మేము పకడ్బందీ వ్యూహం వహించి పై అధికారులకు తెలియజేసి ఎస్పీ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు మరియు ఎడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 కేజీల 260 గ్రాములు ఎండు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.